ఎస్ వెంకట్ గారు, వెంకట్ నాయక్ గారు. మేడం నమస్కారం. ఎస్, మరి ఇవాళ ఒక పక్క ఇటు కవిత జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోపక్క బీసీ రిజర్వేషన్లపై నిరసన దీక్ష అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికి ఎటు చూసినప్పటికీ కూడా అసలు ఈ మాటల లిల్లీపుట్ అనే కామెంట్ల వెనుక అప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి ఇప్పుడు లేఖ వరకు కావచ్చు, గతంలో కాంగ్రెస్లో ఒకవేళ చేరితే కనుక నా నుంచి 10 మందిని తీసుకొస్తానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇదంతా చూసుకుంటే మరి మీరేమంటారు? మరి బీఆర్ఎస్లో కనుక కవితను పక్కకు పెడితే మరి తదుపరి కార్యాచరణ కాంగ్రెస్లో చేరబోతుంది అనుకోవచ్చా కవిత? మేడం ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం మేడం. సీఎం రమేష్ గారు వాక్య ప్రకారం ఏది వారి సోదరిని జైలు నుంచి విడిపించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గారు అన్న తర్వాత అంత బంధం ఉండే ఏది అంత పెద్ద పార్టీని ఏది తొండముదిరి ఊసరి వెళ్ళినట్టు అప్పటికున్న ప్రాంతీయ పార్టీ కాస్త జాతీయ పార్టీగా మారిన తర్వాత కూడా ఈ పార్టీని తీసుకుపోయి మీ పార్టీలో కల్పిస్తామని చెప్పి అంత త్యాగం చేయాల్సిన అవసరం వచ్చినప్పటికీ కూడా ఎందుకో కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినాయి. సరే, అది అన్నదమ్ముల అన్న చెల్లెల గెట్టు పంచాయతీలు కావచ్చు, ఏది ఆస్తి పంపకాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కాక. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మేడం. మీరు చూడండి, కేసీఆర్ గారి పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత గారు అన్నమాట. నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే 50 రోజుల పాటు అంటే దాదాపు 2 నెలల పాటు నేను కేసీఆర్ గారి పక్కనే ఉన్నా అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. అంటే కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న మాట ఏదైతే ఉందో ఆ మాటకి జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాటకి 2 సింక్ అయినాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారి పక్కన ఉన్న కొంతమంది అతీత శక్తులు నా లెటర్ని బయట లీక్ చేశారని అన్నారు. అంటే అకార్డింగ్ టు హర్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు జగదీశ్వర్ రెడ్డి గారి స్టేట్మెంట్ ప్రకారం ఆ లెటర్ని కూడా బయటకు రిలీజ్ చేసింది జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పి, అంటే అది క్లియర్ కట్ అయినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి 100% ఆ లెటర్ని జగదీశ్వర్ రెడ్డి గారే బయటకు విడిపించారని అనుకోవాలి. ఎందుకంటే లిల్లీపుట్ అనే వర్డ్ ఏదైతే ఉందో అది పొలిటికల్గా చాలా పెద్ద స్టేట్మెంట్ మేడం. అంత పెద్ద స్టేట్మెంట్ని కన్ను లొట్టబోయి ఏది బయటపడ్డట్టు సూర్యాపేటలో గెలిచిరని చెప్పి చాలా క్రిస్టల్గా చెప్పి అక్కడ పార్టీ నాశనం చేసిరని చెప్పి ఇంత పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా అది దాంట్లో దాపరికాలు కూడా ఏం లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, కేసీఆర్ గారి కుటుంబానికి కవిత గారికి మధ్య కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఇలా కొంతమంది, అంటే వాళ్ళ కుటుంబం నుంచి ఒక వ్యక్తి, దాంతోపాటు జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి కవిత గారిని టార్గెట్ చేసి బయటికి పంపిస్తున్నారు, పొమ్మని లెక్క పోగబెడుతున్నారు అని చెప్పే విషయం అయితే తేట తెల్లమైనట్టు కాంగ్రెస్ పార్టీగా అనుకుంటున్నాం, యావత్ తెలంగాణ సమాజం కూడా అనుకుంటుంది. సరే, బీసీ రిజర్వేషన్ మీద కవిత గారి కొట్లాట ఏదైతే ఉందో దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము దాన్ని ఎటువంటి అడ్డకులు ఏమో ప్రజాస్వామ్యబద్ధంగా వారి కొట్లాట ఇన్ కేసు న్యాయపరమైన అయితే న్యాయ రూపమైన అయితే 100% పార్టీ కూడా ఆ వ్యవహారాలన్నీ స్వీకరిస్తుంది. ఆ విషయంలో ఎటువంటి శిశవిషయాలు లేవు. కానీ ఒకటైతే ప్రధానంగా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. కవిత గారి అంశాన్ని లేవనెత్తకంటే ముందే మిగతా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అవి పార్టీ ఓరియంటేషన్ గా ఓన్ చేసుకోకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన గౌరవ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో తేట తెల్లమైంది, జరిగిపోయిన ప్రక్రియ. కాబట్టి రాజకీయంగా కవిత గారికి ఎటైనా అంశాలైనా ఉండొచ్చు కాక, కానీ ప్రతిసారి కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కెలుపుతున్న ప్రతిసారి, అంటే ఏదో ఒక రూపంలో స్టేట్మెంట్ ఇస్తున్న ప్రతిసారి కవిత గారు అంతే ఫోర్స్తో వాళ్ళు దాన్ని మళ్ళీ రిటాలియేట్ చేస్తున్నారు. కాబట్టి ఒకటైతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది కేసీఆర్ గారికి కవిత గారికి గ్యాప్ ని పెంచడంలో కేటీఆర్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చాలా పక్కడ్బందీ ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ లో మొదటి ఘట్టం లెటర్ బయటికి రావడం, రెండో ఘట్టమేమో ఇలా ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి జరుగుతుంది. మీరు చూడండి, కేటీఆర్ గారు కార్తిక్ రెడ్డి గారిని రాజేంద్ర నగర్ నుంచి కాబోయే ఎమ్మెల్యేని ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే కేటీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఒక కాంగ్రెస్ పార్టీను బీజేపీ పార్టీను విమర్శించకుండా వారి సొంత సిస్టర్నే విమర్శించడం స్టార్ట్ చేసింది. సో మళ్ళీ ట్విట్టర్లో నేను ఏది పార్టీ కోసం కానీ జై తెలంగాణ ఉద్యమం కోసం కానీ కేసీఆర్ గారి కోసం కానీ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశమే లేదని అంటున్నారు. అంటే ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారనే విషయం కూడా వాస్తవం. ఇదంతా పొలిటికల్ ఈక్వేషన్ లో ఒకటైతే ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో అవమానపరిచి బయటికి పంపించాలని చెప్పి కంకణ బద్దులే వాళ్ళు ఉన్నారు. వారు ఫామ్ హౌస్ లో కూడా 2 నెలల పాటు ఏదో కాళేశ్వరం మీదనో బలకచర్ల విషయం మీదనో లేకపోతే తెలంగాణ రైతుల గురించి చర్చించాలని చెప్పి నిన్న బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారాల మీద చర్చించడానికి వాళ్ళు ఇప్పుడు ఏది సభ్యుడు పాట మోసినట్టు కాళేశ్వరం మీద బనకచర్ల మీద వీళ్ళే ఆగాన్ని పట్టించి వీళ్ళే ఇచ్చేసి మళ్ళీ మేమే దాన్ని
రెక్టిఫికేషన్ చేస్తున్నాం, మేమే రెమెడీ చూపిస్తున్నాం అదైతే అనడం ఏదైతే ఉందో చంపిన వాళ్ళే పాడమోసినట్టు ఉంటుంది మేడం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు నమ్మడానికి లేరు. వారు ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర చర్చించిన ప్రతి విషయం కవిత గారి విషయము, కవిత గారిని ఎట్లా బయటికి పంపేయాలన్న విషయం మాత్రమే చర్చ జరుగుతుంది మేము అనుకుంటున్నాం. వీళ్ళు ఏది అంత ఇంటలెక్చువల్ గా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం యుద్ధం చేసి ఇప్పుడు కొత్తగా ఏదో కాళేశ్వరం మీద గురించి కానీ బరకచర్ల విషయం మీద కానీ రైతుల గురించి కానీ మాట్లాడతారని మేము అనుకుంటలేము, తెలంగాణ సమాజం కూడా అనుకుంటలేదు మేడం.